అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ప్రసిద్ధిగాంచినటువంటి డ్రీమ్డ్ విశ్వవిద్యాలయం కేఎల్ విశ్వవిద్యాలయం. గడిచిన 2 రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, న్యాక్‌కు సంబంధించినటువంటి A+ అక్రిడేషన్ కోసం ఏదైతే ఆ కళాశాలను విజిట్ చేయడానికి వచ్చినటువంటి న్యాక్ బృందానికి ₹1,00,000 లంచంగా ఇచ్చినట్లు, అదే సమయంలో సిబిఐ అధికారులు ఆ కళాశాల మీద రైడ్ను చేపట్టి ఏదైతే న్యాక్ బృందం దగ్గర సుమారు ₹34 లక్షల సీజ్ చేయడం, అలానే ఆ న్యాక్ బృందానికి సంబంధించినటువంటి 7 సభ్యులతో పాటు ఆ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి అధికారులు వీసీలు కావచ్చు, లేకపోతే రిజిస్ట్రార్లు కావచ్చు, రెక్టార్ని కావచ్చు, తమ అదుపులోని తీసుకుని విచారణ జరగడం, ఇవన్నీ చాలా చకచకగా జరిగిపోయాయి. నిజంగా ఈరోజు ప్రధానంగా ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, అసలు న్యాక్ అంటే ఏంటి, ఈ అక్రిడేషన్ వ్యవహారం ఏంటి, అలానే అంగడిలో సరుకుల్లా న్యాక్ అక్రిడేషన్లను ఇస్తుందా అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే, న్యాక్ అనేది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ అనేది ఏదైతే యూజీసీ పరిధిలో యూజీసీ కింద పనిచేసేటువంటి ఓ సంస్థ. దీన్ని తెలుగులో జాతీయ మదింపు మరియు గుర్తింపు సంస్థగా కూడా పేర్కొనబడుతుంది. గడిచిన ఏదైతే 1994లో యూజీసీ కింద ఏర్పాటు చేసినటువంటి ఈ న్యాక్ ఏదైతే బెంగళూరు కేంద్రంగా తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి అన్ని విభాగాలకు, ఏదైతే అన్ని విభాగాలంటే ప్రధానంగా విద్య, పరిశోధన, ఇలాంటి సుమారు 10 నుంచి 15 అంశాలను క్రోడీకరించి, ఈ అంశాల్లో అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఆధారం చేసుకుని, అది కళాశాల కావచ్చు, విశ్వవిద్యాలయం కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ విశ్వవిద్యాలయం కావచ్చు, డ్రీమ్డ్ విశ్వవిద్యాలయాలు కావచ్చు, వీటికి న్యాక్కి సంబంధించినటువంటి గ్రేడులను కల్పించేటువంటి సంస్థ ఈ యొక్క న్యాక్. ఏ కావచ్చు, A+ కావచ్చు, బి కావచ్చు, B+ కావచ్చు, వీటికి కొన్ని CGPA ర్యాంక్స్ ఆధారంగా న్యాక్ అక్రిడేషన్లు ఇస్తూ వస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఉదాంతం ఏదైతే ఉందో, కేఎల్ విశ్వవిద్యాలయానికి ఇప్పటికే ఏకు సంబంధించినటువంటి న్యాక్ అక్రిడేషన్ ఉంది. అలానే ఏ నుంచి A+ కోసం మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అన్నిటిని కూడా రూపొందించి వాటిని మెరుగుపరచడం జరిగింది. కనుక తమకు ఏ నుంచి A+కి గుర్తింపును కలిగించాలని అప్లికేషన్ను పెట్టుకోవడం, ఆ అప్లికేషన్ల ఆధారంగా ఏదైతే న్యాక్కు సంబంధించినటువంటి 7 సభ్యులతో కూడినటువంటి ఈ బృందం ఆ యొక్క కళాశాలను విజిట్ చేయడం, అలానే ఆ కళాశాలను విజిట్ చేసేటువంటి తరుణంలోనే ఈ యొక్క సిబిఐ రైడ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఈరోజు న్యాక్ అక్రిడేషన్లు అనేవి డబ్బుకి అమ్ముకుంటున్నారా? ఈరోజు దేశంలోని అనేక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఇష్టానుసారంగా ఎటువంటి వాటికి గుర్తింపు లేనప్పటికీ, వాటిలో ఉన్నటువంటి సకాల స్థితిగతులు లేనప్పటికీ, వాటికి అవసరమైనటువంటి ప్రామాణికమైనటువంటి స్థితిగతులు ఆ కళాశాలలో లేనప్పటికీ వాటికి గుర్తింపును కల్పిస్తూ విద్యా విధానాన్ని ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పరిధిలో పనిచేసేటువంటి ఈ న్యాక్ ఇష్టానుసారంగా ర్యాంకులను ప్రకటిస్తూ ఇష్టానుసారంగా గ్రేడ్లను ఇస్తుందనేటువంటి ఈ యొక్క ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఉపకులపతులు కావచ్చు, లేకపోతే విద్యాపరంగా విశ్లేషణలు అందించేటువంటి విశ్లేషకులు అనేక సందర్భాల్లో ఆరోపణలు చేయడం, వాటికి బలాన్ని చేకూర్చేలా ఏదైతే కేఎల్ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో, నిజంగా ఇది యావత్ దేశానికి విస్మయానికి గురి చేసింది. ఈరోజు నిష్పక్షపాతంగా, ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా, ఎటువంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా, నిబద్ధతతో, నిజాయితీతో విశ్వవిద్యాలయంలో లేకపోతే ఆ కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా కరికులర్ ఆస్పెక్ట్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, లెర్నింగ్ కావచ్చు, అలానే ఎవాల్యుయేషన్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, అలానే ఎక్స్టెన్షన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ కావచ్చు, అలానే స్టూడెంట్ సపోర్ట్ అండ్ ప్రోగ్రెషన్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు అండ్ మేనేజ్మెంట్ కావచ్చు, అలానే ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఈ యొక్క కరికులం ఆధారంగా వీటన్నిటి కలిగినటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించి వాటికి గ్రేడింగ్ ప్రకటించడం, ఏదైతే CGPAకు సంబంధించినటువంటి గ్రేడ్ల ఆధారంగా ఇచ్చేటువంటి ఈ యొక్క న్యాక్ అక్రిడేషన్ ఏదైతే ఉందో,
ఇది పూర్తిగా దారి తప్పిందనేదైతే అర్థమవుతా ఉంది. అయితే CGPAకి సంబంధించి 3.51 నుంచి 4.05 వచ్చినటువంటి కళాశాలలకు అలానే విశ్వవిద్యాలయాలకు A++గా, 3.26 నుంచి 3.50 గ్రేడింగ్ సంపాదించినటువంటి కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు A+గా, A, B++, B, CD ఇలా గ్రేడ్లను ప్రకటించడం న్యాక్ సంస్థ యొక్క ప్రధాన బాధ్యత. ఈ యొక్క గ్రేడ్ల ఆధారంగా ఆ కళాశాలలో కావచ్చు, ఆ విశ్వవిద్యాలయంలో కావచ్చు నాణ్యమైనటువంటి స్థితిగతులు ఉన్నట్లు, నాణ్యమైనటువంటి విద్య కావచ్చు, పరిశోధన కావచ్చు జరుగుతున్నట్లు అర్థం. కానీ వాటికి వ్యతిరేకంగా, వాటికి భిన్నంగా ఈ యొక్క న్యాక్ సంస్థ ఇష్టానుసారంగా అవినీతి అక్రమాలకు పాల్పడి, గతంలో నేను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి రోజుల్లో ఏదైతే న్యాక్ బృందం పర్యటిస్తూ ఉందంటే అది కళాశాలలో కావచ్చు, అలానే విశ్వవిద్యాలయం కావచ్చు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిస్థితికి వస్తేనే వారికి మెరుగైన పరిస్థితులను ఏర్పాటు చేయాలి, వారికి 5 స్టార్ హోటళ్లలో రూములను బుక్ చేయాలి, వాళ్లకు నాణ్యమైనటువంటి ఆహారాలని అందించాలి, వారికి డిపార్ట్మెంట్ల వారీగా ఏదైతే పోస్టల్ కవర్లలో డబ్బులను లంచాల రూపంలో అందించాలి అనేది నా కళ్ళతో నేను చూసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకే ఇలాంటి పరిస్థితి ఉందంటే, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే అవినీతికి వారిని పాల్పడే విధంగా వారికి లంచాలను ఇచ్చి గ్రేడింగ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే, మరి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కావచ్చు, డ్రీమ్డ్ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు ఏదైతే విద్యను వ్యాపారంగా చేసుకోవడం కోసం, అలానే విద్యార్థులను మోసం చేయడం కోసం, వారి తల్లిదండ్రులను మోసం చేయడం కోసం తమ కళాశాలకు న్యాక్ A+ గ్రేడ్ ఉంది, అలానే తమకు NIRFకి సంబంధించినటువంటి ర్యాంకింగ్ ఇంత వచ్చింది, అలానే UGCకి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలలో మా కళాశాల, మా విశ్వవిద్యాలయం ఈ స్థానంలో ఉందని ప్రజలను, అలానే విద్యార్థుల విద్యార్థులను మోసం చేసి వారిని ఇష్టానుసారంగా తమ కళాశాలలలో జాయిన్ చేసుకుని దేశంలో మరెక్కడా దొరకని నాణ్యమైన విద్య తమ దగ్గర దొరుకుతుందని వారిని మభ్యపెట్టి మోసం చేసేటువంటి క్రమంలోనే ఈ యొక్క న్యాక్కు సంబంధించినటువంటి గుర్తింపుకు సంబంధించి, అక్రెడిటేషన్లు కావచ్చు, గ్రేడింగ్ వ్యవస్థకు సంబంధించి అవినీతి అక్రమాలకు పాల్పడే విధంగా ఆ యొక్క బృందాలకు లక్షల రూపాయలను ముట్టజెప్పి ఆ యొక్క సభ్యులకు ఇష్టానుసారంగా వారికి అవసరం లేనటువంటి పరిస్థితులను కూడా ఏర్పాటు చేసి వారిని అవినీతి అక్రమాలలో ముంచి, వారిని అవినీతి అక్రమాలకు లోనుపరిచి తమ కళాశాలలో కావచ్చు, తమ విశ్వవిద్యాలయాల్లో కావచ్చు ఇష్టానుసారంగా అర్హత లేనప్పటికీ, ఆ కళాశాలలో పరిస్థితులు లేనప్పటికీ, ఆ కళాశాలలో పరిశోధనలకు అలానే ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి స్థితిగతులు లేనప్పటికీ ఇష్టానుసారంగా A కావచ్చు, A+ కావచ్చు, A++ గ్రేడింగ్ పొందుతున్నటువంటి సందర్భాలు యావత్ దేశవ్యాప్తంగా ఈ యొక్క న్యాక్ సంస్థ పాల్పడుతున్నటువంటి అవినీతి అక్రమాలకు అద్దం పడుతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలానే ఉన్నత విద్యాశాఖ కావచ్చు, అలానే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కావచ్చు, దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఈరోజు నిబద్ధత కలిగినటువంటి విశ్వవిద్యాలయాలకు నిజాయితీతో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి, ప్రతి సామాన్యుడికి విద్యను చేరువ చేయాలనేటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కావాల్సినటువంటి స్థితిగతులను ఏర్పాటు చేసి, ఈరోజు నాణ్యమైనటువంటి విద్యతో పాటు నాణ్యమైనటువంటి స్థితిగతులను ఏర్పాటు చేయగలిగినటువంటి విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు ఈ యొక్క గుర్తింపును కలిగించి బాధ్యతాయుతంగా ఇష్టానుసారంగా ఈ యొక్క సభ్యులను నియమించకుండా, ఈ యొక్క న్యాక్కు సంబంధించినటువంటి బృందంలో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో నీతి నిజాయితీ కలిగినటువంటి సభ్యులను ఏర్పాటు చేసి వారిని నియమించి, ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడకుండా, ఏదైతే KL యూనివర్సిటీలో జరిగినటువంటి ఉదాంతం ఇది కేవలం బయటపడింది కాబట్టి KL యూనివర్సిటీ ఒక్కటే మనం అనుకుంటున్నాము. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో, ప్రైవేటు అలానే డ్రీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు అనేక సందర్భాల్లో పునరావృతమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అవి భావ్య ప్రపంచంలో రాక, ప్రజల ముందుకు రాకపోవడం వల్ల అవి మరుగున పడిపోయి న్యాక్ సంస్థ కావచ్చు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి కావచ్చు, అలానే NIRFకి సంబంధించినటువంటి ర్యాంకింగ్ వ్యవస్థలో కావచ్చు అనేక లోట్లు పాట్లు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అలానే కేంద్ర ప్రభుత్వం, అలానే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్స్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలో పనిచేస్తున్నటువంటి కళాశాలల మీద తగినటువంటి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇష్టానుసారంగా ఎటువంటి స్థితిగతులు లేనప్పటికీ, ఏదైతే UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు లోనవ్వకుండా, ఏదైతే UGC పొందుపరిచినటువంటి జాబితా, UGC ఇచ్చినటువంటి నియమావళి ఏదైతే ఉందో ఆ నియమావళి పాటించినటువంటి
కళాశాలల గుర్తింపును కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేవలం నామమాత్రకంగానే పర్యటనలను చేపట్టి ఆ యొక్క బృందం ఏదో మసిబూసి మారేడుకాయ చేసి ఇష్టానుసారంగా లంచాలను తీసుకుని ఇష్టానుసారంగా గుర్తింపును కల్పిస్తే ఈరోజు ప్రభుత్వాల సహకారంతోనే విద్యను వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలకు సంబంధించినటువంటి నాణ్యతమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మరుగుపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు యూజీసీ నియమ నిబంధనలను తూచా తప్పకుండా బాధ్యతాయుతంగా కఠినంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లా కళాశాలలకు సంబంధించి, బీఈడ్ కళాశాలకు సంబంధించి, అలానే నర్సింగ్ కళాశాలలకు సంబంధించి, ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించినటువంటి అనేక వ్యవహారాలు డబ్బుతో ముడిపడినటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో ప్రజల ముందుకు న్యూస్ ఛానళ్ళ ద్వారా కావచ్చు, లేకపోతే విద్యార్థుల ఆవేదన ద్వారా కావచ్చు, అనేక సందర్భాల్లో మన ముందుకు వచ్చాయి. వాటి మీద కూడా సుదీర్ఘమైనటువంటి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై, అలానే విశ్వవిద్యాలయాలపై, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మీద ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా ఇది విద్యా వ్యవస్థను వ్యాపారం చేసే విధంగా ఈరోజు సామాన్య విద్యార్థి కావచ్చు, సామాన్య విద్యార్థి కుటుంబ సభ్యులు కావచ్చు, విద్యా వ్యవస్థ మీద నమ్మకాన్ని పోగొట్టుకునేటువంటి స్థితికి ఈరోజు న్యాక్ చేసినటువంటి ఉదాంతం, న్యాక్ పాల్పడినటువంటి అవినీతి అక్రమం ఏదైతే ఉందో నిజంగా యావత్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి న్యాక్ సంస్థలో ఆ యొక్క బృందం సభ్యులు ఎవరైతే ఉన్నారో సిగ్గుపడాల్సినటువంటి అవసరం. ఈ యొక్క అంశానికి సంబంధించి కేవలం నామమాత్రకంగానే కాకుండా లోతైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉదాంతం కాదు. దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు అలానే డ్రీమ్డ్ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి న్యాక్ గుర్తింపుల్లో కూడా అనేక సందర్భాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా లోతుగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలానే విద్యను వ్యాపారంగా చేసి ఇష్టానుసారంగా విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులను వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాల మీద కూడా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నటువంటి కళాశాలల మీద కూడా తగిన చర్యలను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించబడుతున్నటువంటి కళాశాలల మీద, అది ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, మరే ఇతర కళాశాల కావచ్చు, వాటి మీద చర్యలను చేపట్టి అవసరమైతే వాటి గుర్తింపును కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యను వ్యాపారంగా కాకుండా విద్యను దేశ అభివృద్ధిలో, దేశ పురోగతిలో భాగ్యస్వామ్యం అయ్యే విధంగా పాటుపడాల్సినటువంటి అవసరం ఈరోజు విద్యాలయాలపై, విద్యా సంస్థలపై ఉంది. వాటి మీద బాధ్యతాయుతంగా ఎప్పటికప్పుడు చర్యలను చేపడుతూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నుంచి తగు జాగ్రత్తలతో, తగు చర్యలతో ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వాలతో పాటు యూజీసీ గ్రాంట్ కమిషన్ మీద, అలానే దాని పరిధిలో పనిచేస్తున్నటువంటి న్యాక్ మీద కూడా ఉంది. ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఘటన రాబోయేటువంటి రోజుల్లో మరోమారు పునరావృతమవ్వకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని న్యాక్ చైర్మన్ కావచ్చు, యూజీసీ చైర్మన్ని కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. అలానే దేశ ప్రధానమంత్రి కూడా ఈ అంశానికి సంబంధించి లోతైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక కళాశాలకు సంబంధించి, ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అంశంగా కాకుండా ఇది యావత్ విద్యా వ్యవస్థను గాడి తప్పించే అంశంగా భావించి దీని మీద విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను అందించండి. మీ కళాశాలలో, మీ విశ్వవిద్యాలయాల్లో మెరుగైన స్థితిగతులను, మెరుగైన పరిస్థితులను విద్యార్థులకు కల్పించండి. అలానే పరిశోధనలకు సంబంధించి, ఇన్నోవేషన్కు సంబంధించినటువంటి స్థితిగతులను ఏర్పాటు చేయండి. నిజాయితీగా, నిబద్ధతగా మీకు రావాల్సినటువంటి గ్రేడింగ్ ఏదైతే ఉందో ఆ గ్రేడ్ని పొందండి. అంతేకాని అవినీతి అక్రమాలకు పాల్పడి న్యాక్ కౌన్సిల్కి, న్యాక్ బృందానికి ఇష్టానుసారంగా లంచాలను ముట్టబెట్టి ఈరోజు మేము ర్యాంకులను తెచ్చుకుంటామంటే ఏదో రోజు తప్పకుండా వాస్తవాలు బయటకు వస్తాయి. అది విద్యార్థుల రూపంలో కావచ్చు, అధ్యాపకుల రూపంలో కావచ్చు, తల్లిదండ్రుల రూపంలో కావచ్చు, మరొక రూపంలో తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీ విశ్వవిద్యాలయాలకు, మీ కళాశాలలకు ఉన్నటువంటి రిప్యుటేషన్ కావచ్చు, గుర్తింపు ఏదైతే ఉందో పూర్తిగా తుడిచిపెట్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ఈరోజు కేఎల్ విశ్వవిద్యాలయం పరిస్థితి కూడా అదే. ఈరోజు ఏ గ్రేడ్లో ఉన్నటువంటి, ఏదైతే న్యాక్కి సంబంధించినటువంటి ఏ గ్రేడ్లో ఉన్నటువంటి కేఎల్ విశ్వవిద్యాలయం ఏ గ్రేడ్ను కూడా అలానే కొనుక్కుందేమో అనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు కలిగిస్తూ ఉంది. కాబట్టి
కేవలం గ్రేడింగ్ల కోసం కాకుండా నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి స్థితిగతులను, నాణ్యమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యా విధానాన్ని అవలంబించండి. విద్యార్థుల యొక్క జీవితం పట్ల, వారి యొక్క భవిష్యత్తు పట్ల, వారి యొక్క మానవీయ కోణంలో మానవతా విలువలతో కూడినటువంటి విద్యను అందించండి. గుర్తింపులు వాటంతటా అవే వస్తాయి, కానీ అవినీతి అక్రమాలకు పాల్పడి అలానే విద్యార్థులను మోసం చేసే విధంగా మీ యొక్క ర్యాంకింగ్స్ ఆధారంతో, మీ యొక్క గ్రేడింగ్ ఆధారంతో విద్యార్థులను మోసం చేయాలనుకుంటే ఇలాంటి గుణపాఠమే ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి తప్పిదాలకు ఏ కళాశాల, ఏ విశ్వవిద్యాలయం పాల్పడకుండా నిబద్ధతతో, నిజాయితీతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు, మరీ ముఖ్యంగా లా కళాశాలలు, అలానే బీఈడి కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించినటువంటి కనీస మౌలిక సదుపాయాలు లేనప్పటికీ, కనీసం తరగతి గదులు లేనప్పటికీ, కనీసం బోధన సంబంధించినటువంటి సిబ్బంది లేనప్పటికీ, కనీసం ల్యాబొరేటరీ లేనప్పటికీ ఇష్టానుసారంగా అనుమతులను పొంది కళాశాల తరగతులు నిర్వహిస్తున్నామని విద్యార్థుల దగ్గర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నటువంటి కళాశాలల మీద కూడా రాబోయేటువంటి రోజుల్లో తగిన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా బాధ్యతాయుతంగా నిర్వహించాల్సినటువంటి కళాశాలలను, విశ్వవిద్యాలయాలను బాధ్యతాయుతంగా, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా, ఎటువంటి అసమానతలు లేకుండా ప్రతి విద్యార్థిని సమభావంతో నాణ్యమైనటువంటి విద్యను అందించండి. విద్యార్థులే మీ కళాశాలకు, మీ విశ్వవిద్యాలయాలకు తగిన గుర్తింపును అందిస్తారు. కాబట్టి ఇలాంటి ఉదంతాలు రాబోయేటువంటి రోజుల్లో పునరావృతం అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత యూజీసీ మీద, అలానే న్యాక్ మీద ఉంది, అలానే కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకు తగిన చర్యలను చేపట్టి ఈ యొక్క తప్పిదానికి పాల్పడినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాను. ఇది ఈనాటి అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై హింద్.